ఏం లేదు మామ, కొంచెం క్రేవింగ్ ఉంది. అంటే మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కాబట్టి సోయా చంక్స్ ఉన్నాయి కదా, సోయా చంక్స్ చేసుకుందాంలే అని అనుకున్నా. సో అందుకే ఇంకా వాటర్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం మరిగిన తర్వాత వాటర్ అవి వేసి పక్కన పెట్టి అంగడికి అయితే పోయించాను అనమాట. ఎందుకంటే షాప్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. ఎందుకంటే నా దగ్గర మిగతావి లేవు డ్రెస్సింగ్ చేయడానికి. సో ఇప్పుడైతే దీన్ని తీసి నీళ్ళు విండేసి పక్కన మళ్ళీ వేయించుకోవాలి, దవ్వ చేద్దాం. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఏముంటే అది వేసుకొని కొంచెంసేపు ఈ వాటర్ విండేసిన సోయా చంక్స్ని అయితే కొంచెం దాంట్లో వేసి సాల్ట్ చేసుకోవాలి. బటర్ మొత్తం వద్దు, కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఈ ఒక బైట్ ఇంకా అట్లా ఉంది. బాటర్ అయితే కరిగిపోయింది మా. ఇంకా సోయా చంక్స్ వేద్దాము. సోయా చంక్స్ వేసి కొంచెంసేపు కలిగిద్దాం, కలబెడదాం. గంట ఏంది ఇది పెట్టినా అనుకున్నా, వాటర్ వినడం కోసం అది తీసినా. ఇంకా అదే వాడుతున్నాం, మళ్ళీ అలాగేం తీసుకోవాలి అని చెప్పి. ఇట్లా కొంచెం అతుక్కుండా ఉంటే వాటిని పట్టించుకోకండి, అట్లా సాల్ట్ చేసుకోండి. ఇది మొత్తం అతకపోతుంది బ్రో, అతకపోయినా పర్లే, కీమా చేయడమే అంతే. ఇంకా వాసన వచ్చాను లైట్గా. సో ఈ గ్యాప్లో అయితే పచ్చిమిరపకాయలు, ఈ గ్యాప్లో అయితే ఆనియన్స్ టమోటా కట్ చేసుకొని పక్కన వేసుకున్నాను. ఇంకా వేయించుకుని చాలు కానీ తీసేసి ఇవి ఎంత వేగిన అట్లే ఉన్నాయి, తీసేసి వేరే బౌల్లో వేసుకున్నాము. ప్లెయిన్ యోగర్ట్ ఇది, అంటే పెరిగే గడ్డ పెరుగు, కానీ గడ్డ లేదు లోపల. ఎందుకు అంత నీళ్ళు ఉంది, దట్స్ ఓకే. ఓకే బాగానే ఉంది. కొంచెం వేసిన పెరుగు, కొంచెం చాట్ మసాలా. నార్మల్గా ఇది కర్రీలాగా చేసుకుంటే బాగుంటుంది, ఏందో ట్రై చేస్తాను. ఇదేమో పెప్పర్, లెమన్, ఇంకా కలుపుకోవడము. తిన్నాము లేట్ యాక్చువల్గా అయితే. సాల్ట్ వేయలేదు, మర్చిపోయాను. సాల్ట్ యాక్చువల్గా కీర కూడా వేసుకుంటే బాగుంటుంది. సో తొందరగా కీర కూడా కట్ చేసేస్తాను. సో కీరకాయలు చిన్నవి కూడా కోసుకొని వేసేసుకోవాలి దీంతో. నార్మల్గా బయట రెస్టారెంట్స్కి పోయినప్పుడు ఇట్లా మీల్ మేకర్ అట్లా పులావ్ చేసినప్పుడు కీరకాయలు తింటాము, ఆనియన్స్ తింటాము, టమోటా తింటాము, పెరుగు తింటాము, ఉప్పు తింటాము. సో అవన్నీ ఇట్లెందుకు తినకూడదు అని చెప్పేసి ఒక సలాడ్ అయితే చేసిన. సో ఫైనల్గా మన సలాడ్ అయితే రెడీ అయింది, టేస్ట్ చేద్దాం. అనుకున్నంత వరస్ట్ అయితే ఏం లేదు, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. హై ప్రోటీన్, లో క్యాలరీ, లో కార్బ్స్ సలాడ్.